జనహిత పాదయాత్రను కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని, తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం కోసమే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. అయితే ప్రతిపక్షాలకు పనిపాట లేదని విమర్శించడం తప్ప వేరే పని లేదని అంటున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ మరింత సమాచారం అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మీనాక్షి నటరాజన్ వస్తున్నారు. అయితే ఈ పాదయాత్రను బీఆర్ఎస్ నాయకులు మటుకు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏది పాదయాత్ర ఉందో ఈ పాదయాత్రను బీఆర్ఎస్ నాయకులు మటుకు రాజ్యాంగం చేస్తూ అలాంటిది ఏం లేదు, ఎలాంటి అభివృద్ధి చేయకుండానే ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంది? 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయలేనిది సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను జీర్ణించుకోలేక తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజల శ్రేయస్సు కోసం మేము అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఏదైతే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం పైన చేసే దాడిని ఏదైతే తిప్పికొట్టాలో ప్రజలందరూ కూడా కలిసి నడవాలనే ఉద్దేశంతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఈ జనహిత పాదయాత్రను చేపట్టడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నిటినీ తట్టుకోలేక జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీపై విషయం చెబుతుంది. ఈ పాదయాత్ర ప్రధానంగా ఎలాంటి విషయాలు ప్రజలకు వివరిస్తున్నారు? జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం గత కొద్ది నెలలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. రాజ్యాంగాన్ని అవమానించి, అంబేద్కర్ గారిని అవమానించి అమిత్ షా గారు ఏ రకంగా మాట్లాడడం మనం చూసినాం. సో వీటన్నింటినీ తిప్పికొట్టాలంటే అందరం ఏకతాటిపైకి రావాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా కలుపుకొని తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ పాదయాత్ర పిసిసి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. ఇది పరిస్థితి. అయితే పిసిసి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నామని, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే ఈ విధంగా అందరినీ కలుపుకొని పోయి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని బల్మూరి వెంకట్ అంటున్నారు.